హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే చెకోడీలు. మనం తింటూ ఉంటాం కదా, చిన్నపిల్లలప్పుడు కూడా మనం స్కూల్కి వెళ్తూ చెకోడీలు కొనుక్కొని 5 వేళ్ళకి 5 పెట్టుకొని తింటూ ఉండేవాళ్ళం కదా. ఆ చెకోడీలు అయితే ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ గుల్లగా కూడా వస్తాయండి, చక్కగా పొంగి. ఇవైతే ఇప్పుడు ఈ చకోడీలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను గిన్నె చూపించాను కదండి, అన్నీ కూడా ఈ గిన్నెతోనే మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టరండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. అందులోకి నేను చూపించిన గిన్నెతో 2 గిన్నెలు వాటర్ పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. వెన్న మీకు అవైలబుల్గా లేకపోతే డాల్డా అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ డాల్డా అంతా కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచండి. జస్ట్ ఒక రోలింగ్ బాయిల్ వస్తే చాలు. ఇలా వెన్నంతా కరిగిపోయి రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత నేను చూపించిన కప్తో 2 కప్పుల బియ్యం పిండిని అయితే ఇందులో వేసుకోవాలండి. ఫస్ట్ నేను 1 కప్పు తీసుకొని వేస్తున్నాను. మనం ఉప్మా అయితే ఎలా రవ్వ వేసుకుంటూ తిప్పుకుంటూ వేసుకుంటామో అలానే నీళ్ళని తిప్పుకుంటూ ఈ పిండిని వేసుకోవాలండి. నేను 2 కప్పుల పిండి కూడా వేసేసాను. వేసుకున్న తర్వాత ఇది బాగా కలిసేలాగా తిప్పుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ ఇప్పుడు తక్కువగానే ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ మీరు వాటర్లో అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు వేసి చూపించాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చల్లారడానికి మూత పెట్టుకొని ఒక పావు గంట పక్కన ఉంచండి. చల్లారడం కోసం మాత్రమేనండి, అలాగని ఫ్యాన్ కింద పెట్టకండి. మూత పెట్టి ఏమాత్రం బాగా ఆరిపోకుండా చల్లారనివ్వాలి. ఒక పావు గంట తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, చక్కగా చల్లారిపోయింది. మనకి చేతికి పట్టుకోగలిగేంత వేడి ఉంటే చాలండి. ఇప్పుడైతే ఈ పిండంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా కూడా మనం చపాతీ ముద్దని అయితే ఎలా కలుపుకుంటామో అలా ముద్దలాగా కలుపుకోవాలండి, గట్టిగా పిసుక్కుంటూ. ఇలా కలుపుకున్న తర్వాత పిండి మీకు బాగా గట్టిగా అనిపిస్తుంది అని అనుకుంటేనే కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకోండి. నాకు పిండి అయితే చాలా గట్టిగా అనిపించింది, సో అందుకని చెప్పి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ కూడా ఏంటి చిక్కగా ఉన్నాయి అనుకోకండి. ఇందాక పిండి తీసాను కదా, ఆ పిండి తీసిన ప్యాన్లోనే 1 గ్లాస్ వాటర్ పోసి బాయిల్ చేశాను అనమాట. అడుగున పిండి ఉండి వాటర్ అందుకే అట్లా చిక్కగా ఉన్నాయి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మన చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి, పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి, మెత్తగా సాఫ్ట్గా. ఒకసారి చెక్ చేసుకోండి. చేతి మీద పెట్టుకొని చిన్న ముద్దలాగా చేసుకొని విరగకుండా వస్తుంటే పిండి కన్సిస్టెన్సీ సరిపడా ఉన్నట్లు. అదే విరిగిపోతుంది అనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడైతే నాకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఈ పిండి ముద్ద మీద ఒక క్లాత్ని తడిపి ఆ పిండి అంతా కూడా కవర్ చేసేయండి, ఎందుకంటే ఆరిపోకుండా. ఆరిపోయిందంటే మళ్ళీ మనం ఇలా చేస్తున్నప్పుడు చెకోడీలు విరిగిపోతాయి. సో అందుకని చెప్పి తడిగుడ్డతో కవర్ చేయండి. కవర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని సన్నగా ఇలా విరగకుండా నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి. తర్వాత మన చెకోడీకి ఎంత లెంత్ అయితే అవసరమో అంత లెంత్ కట్ చేసుకొని దాన్ని రౌండ్ చుట్టి పక్కన పెట్టుకోండి.
చెకోడీలు చేయడం చాలా ఈజీ ప్రాసెసేనండి, పెద్ద కష్టమేమీ కాదు. ఎడ్జెస్ రెండు నొక్కి గట్టిగా నొక్కి పెట్టండి, లేదంటే నూనెలో వేసినప్పుడు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎడ్జెస్ రెండు ప్రెస్ చేసి కొంచెం గట్టిగా నొక్కి పెట్టండి. ఇది కొంచెం లావుగా తయారు చేసుకోండి, మరీ సన్నగా చేసామంటే మనకి చెకోడీలు పొంగవన్నమాట, బోలుగా రావు మరీ సన్నగా చేస్తే. అందుకే కొంచెం నేను చూపించిన విధంగా కొంచెం లావుగా చేసుకోండి, అప్పుడైతే చక్కగా పొంగుతాయి. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు, ఒకసారి క్లారిటీగా చూడండి. ఇలా సన్నగా బారుగా చేసుకున్న తర్వాత జస్ట్ మన వేలికి సరిపడా రింగ్ చుడితే చాలండి, చెకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. చెకోడీలు అయితే ఇలా ఉన్నాయి. డీప్ ఫ్రైకి సరిపడా ప్యాన్లో ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ చెకోడీలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే పొంగవు. వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తం వేసిన తర్వాత హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేయాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. మనం వేయగానే చూడండి, పైన అయితే నురుగులు వచ్చాయి కదా బాగా, ఈ నురుగులన్నీ పోయాక చూడండి ఇలా అయితే ఫ్రై అయ్యాయి. మనం వేసాం కదా, అవన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయాయి అన్నమాట. అవి ఏమీ లేదు, ఈజీగానే ఊడిపోతాయి. 2-3 సార్లు కిందకి పైకి టర్న్ చేసామంటే అవి ఒక్కొక్కటిగా సపరేట్ అవుతాయి. మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి. మనం పసుపు కూడా వేసాం కదా, మంచి కలర్ఫుల్గా వస్తాయి. తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ తిప్పుకుంటూ చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. టిష్యూ పేపర్ పెట్టిన ప్లేట్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆయిల్ కూడా పీల్చేసుకుంటాయి. మన చెకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా క్రంచీగా ఉంటాయి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, విరిపితే కూడా లోపల అసలు బోలుగా ఉంది చూడండి. మన టేస్టీ చెకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. సేమ్ మనం బేకరీలో తెచ్చుకుంటే ఎట్లా ఉంటాయో అలానే ఉంటాయి, చాలా టేస్టీగా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు.